H99 టీవీ న్యూస్. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లి, చెల్లి, బాబాయిలకు తీరని ద్రోహం చేసిన జగన్ విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. 3000 కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ రాజశేఖర రెడ్డి కూతురు నడిచి ఎండనక వాననక నడిచి రాజశేఖర రెడ్డి కన్నబిడ్డ అని చెల్లెలు నీ తోడబుట్టిన చెల్లెలు నడిస్తే ఆమె గవర్నమెంట్ రావటం ఆమెను వెళ్ళేస్తే వెళ్ళేసాను తల్లిని చెల్లిని వెళ్ళేసావు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిన వాళ్ళని కాపాడుకున్నావు. చెల్లెలు సునీతమ్మని ద్రోహిలాగా చూస్తావు. మొన్న నీ వైసీపీ నాయకుడు షర్మిలమ్మ మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే బ్యానర్ ఐటమ్ లోపల ఫుల్ పేజ్ ఎవరి మీద? నీ సొంత చెల్లి, నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లి మీద మీరు మహిళల గురించి కాకని మాట్లాడతాడా? సిగ్గుందా మీక? నీ పత్రికలో రాజశేఖర రెడ్డి పుణ్యమాన్ని సంపాదించుకున్నా మీరు రాజశేఖర రెడ్డి పుణ్యమని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు రాజశేఖర రెడ్డి కూతుర్ని, రాజశేఖర రెడ్డి కట్టుకున్న భార్యని, రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతుర్ని, నీ సాక్షి, నీ బ్లూ మీడియా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మీరు రాధాకృష్ణ మాట్లాడింది ఏం తప్పే ఉంది? ఆయన ఏం మాట్లాడాడు? మీరు రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంది మీ బతుకులు, మీ భార్య కాదంటే అవును మా భార్య కాదు నా చెల్లెల అని చెప్పేసి సంబంధాలు చూసే టైప్ అయిపోయినారు వైసీపీ వాళ్ళు. లోపల ఇంటర్నల్ గా ఇది కరెక్ట్ కాదని చెప్పి దమ్ముండేవాడు ఎవడు లేడు అని చెప్పి మాట్లాడినాడు. తప్పే, నిజమే అది. లేకపోతే షర్మిలమ్మని 3000 కిలోమీటర్లు నడిచిన షర్మిలమ్మ గురించి సాక్షి పత్రిక ఫుల్ షీట్ రాస్తుంటే సిగ్గులేమిక? రాజశేఖర రెడ్డి కూతురు కదా, రాజశేఖర రెడ్డి కూతుర్ని, రాజశేఖర రెడ్డి కట్టుకున్న భార్య గురించి సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేశారు మీరు? మీ మనుషులు ఎట్లా ట్రోల్ చేశారు? ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేశారు? సునీతమ్మ గురించి ఎంత ట్రోల్ చేశారు? చనిపోయిన వివేకానంద రెడ్డి గురించి ఏం ట్రోల్ చేశారు మీరు? మీరా మాట్లాడేది? సిగ్గులేని వాళ్ళు మీరు.